ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ ప్రజాహిత యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు. బీసీలను బీఆర్ఎస్ బీజేపీ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్న విజయ రమణారావుతో ఐన్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు పూర్తిగా ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ అయితేనేమి, ధర్మపురి టెంపుల్కి సంబంధించిన సమస్య, అభివృద్ధికి సంబంధించిన ఇష్యూ అయితేనేమి, ఇంకా చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించి ఈ పాదయాత్ర ద్వారా ఏమైనా మోక్షం లభించే అవకాశం ఉందా? ఇప్పుడు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అక్కడికి వచ్చి ధర్నా చేయడం, అవసరమైతే నేను ఇక్కడే ఉంటా ఇది తెరిపించేదాకా అని చెప్పి మరి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ మధ్యలో 10 ఏళ్ళు వారే అధికారం ఉన్నారు, వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా దాన్ని తెరిపించే ప్రయత్నం కానీ, దాన్ని అక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం కానీ కేసీఆర్ గారు ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ అక్కడ ఏదైతే ఆ ప్రాంతంలో ఏది ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ సంబంధించి అనేక బకాయిలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నిజంగా అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్లో. ఈ కాంగ్రెస్లో ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి చాలా వర్గపూర్ కూడా ఉంటుంది. ఒకరిపైన ఒకరు దుర్భాషలు ఆడుకోవడం ఇట్లాంటి, అంటే ఈ యాత్ర ద్వారా పూర్తిగా వాటన్నిటికీ చెప్పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1.5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఇవాళ మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచెల్లి పోయిన 10 ఏళ్లలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగలేదు. ఇవాళ రైతులకు కూడా అన్ని విధాలుగా ఇవాళ సాగునీటి విషయంలో కానీ, రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో కానీ, రైతులకు సన్నవడ్ల బోనస్ కానీ, అదేవిధంగా మరి పేద కుటుంబాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఇవాళ సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఫ్రీ కరెంటు, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు వాళ్ళు మోసం చేయడం, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రారంభించడం, ఇప్పటికే బిల్లులు కూడా రావడం, అట్లా 4 ఏళ్ళల్లో దాదాపు 14,000 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇవాళ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. దాంతోపాటు ఇవాళ మరి ఇంకా అనేక సంఖ్య 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఇవ్వడం కానీ. అంటే ఇంకోసారి చివరిగా 42% రిజర్వేషన్ అనేది మీ యొక్క నినాదం. ఈ 42 రిజర్వేషన్ అనేది పూర్తిగా ఒకవైపు బీఆర్ఎస్ ఏమని చెప్తుంది, అసలు బీసీలను తక్కువగా జనగణన చేశారు, కానీ ఈ 42 రిజర్వేషనే కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా 10% ముస్లిం రిజర్వేషన్ కలపడం వల్లే ఈ మేము ఒప్పుకోవట్లేదు అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి ఓన్లీ రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడానికేనా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ప్రతి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. తెలియకుండా ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచన చేయండి, తప్పకుండా ఇవాళ చిత్తశుద్ధితోని జనగణన జరిపింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన జరిపింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన జరిపినప్పుడు ఇలా ఒక కేసీఆర్ కుటుంబం తప్ప అందరు పాల్గొన్నారు. ఏది కులగణనలో వాళ్ళ కుటుంబం ఒకటే పాల్గొనలేదు. తర్వాత ఈ రాష్ట్రం గతంలో వాళ్ళు చేసినటువంటి సర్వే కన్నా మీకు స్పష్టంగా ఉంది, వెబ్సైట్లో కూడా పెట్టారు. దాన్ని ఇవాళ ఆర్డినెన్స్, అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసి అసెంబ్లీ సాక్షి చర్చించి ఆర్డినెన్స్ గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి కూడా రాష్ట్రపతిని మేము కలిసే ప్రయత్నం చేసినాం. కానీ రాష్ట్రపతి వాళ్ళు, గవర్నర్ వాళ్ళు బీజేపీ చెప్పు చేతుల్లో పనిచేసేవాళ్ళు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇవాళ 42% రిజర్వేషన్ సాధ్యం కాదు అని చెప్పి మేము అన్ని కోణాలలో, అంటే ఏ కోణంలో అవకాశం ఉంటే ఆ కోణంలో ఆలోచించి ఇవాళ నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా నాకు తెలిసి నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా 100% ఒకవేళ అవకాశం ఉంటే ఆ రకంగా పోతాం, అవకాశం లేకుంటే పార్టీ పరంగా ఎలక్షన్ పోతాం. ఇది మొత్తానికి చింతకుంట విజయరామరావు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము రాజకీయ రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగాల అవకాశాల్లో కూడా ప్రధానంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటున్నారు. దాంతోపాటు ఈ ప్రజాహిత యాత్ర ద్వారా ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ స్థానాలు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం అనేది కూడా రమణారావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.